మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో తండ్రి, తల్లి, పెద్దల యొక్క బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి గురువుని ఆశ్రయిస్తారు. గురువు ద్వారా చదువుకు సంబంధించిన విషయాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అలాగే మీ శ్రమకి తగిన ప్రతిఫలం ఏర్పడే విధంగా మంచి విధానాల్లో ముందుకు వెళ్ళడానికి విద్యాపరమైన విషయాల్లో కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తారు. అలాగే ఉన్నత విద్యతో పాటుగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి, అలాగే తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, వారితో కలిపి కొత్త ఆలోచనలు చేయడం, అటు విద్యకు సంబంధించి, ఇటు వృత్తికి సంబంధించి, ఇటు ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించి, ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రతిదీ కూడా మీదైన శైలిలో మీకు అనుకూలతలు లాంటివి. అలాగే విద్యకు సంబంధించి దూర ప్రదేశాల్లో అవకాశాలకు కూడా ఇది ఒక సమయంగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆకస్మికమైన ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో మీకు ఆకస్మికమైన నిర్ణయాలకి, ఆకస్మికమైన ధనానికి సంబంధించిన విషయాల్లో ఇతరులకు సహకరించడానికి కూడా కొంత ప్రయత్నాలు చేస్తారు. అది కూడా మీ ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, అలాగే మీ సోదర వర్గం మొదలైన వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఏదైనా ప్రదేశాలకి ప్రయాణాల కొరకు చేసే వాతావరణంలో కూడా కొంత ఆకస్మికమైన అవరోధాలు లాంటివి కలిగినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మంచి ఆలోచనలతో వ్యక్తులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే మీరు చేసే ప్రయత్నాల్లో వృత్తిపరంగా కావచ్చు, కొంత ఘర్షణలకు అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కానీ, మీ ఆలోచనలు కానీ, ఉన్నత విద్య కానీ, వాటికి సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయించడం, మీ గౌరవం పెరగడం, నూతన అవకాశాలు లభ్యమవ్వడం, వృత్తిపరమైన విషయాల్లో మీదైన మార్పుతో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు మీ శ్రమ, బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ గౌరవం మాత్రం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎవరికన్నా మీరు ప్రమాణాలు చేసినప్పుడు కానీ, ఆర్థికంగా మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, క్రియేటివ్గా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క క్రియేటివిటీతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు.